కూటమి ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక కామెంట్లు చేస్తున్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నెల్లూరులోని 14వ వార్డ్ ఎంఎస్ఎం స్కూల్, ఏసీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ పాఠశాలలను పరిశీలించిన ఆయన ప్రతిపక్షాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయంగా తాము కూడా నాయకులమనిపించుకోవటానికి లైవ్లో ఉండాలనే తాపత్రయంతోనే అనవసర విమర్శలు చేస్తున్నారని, ఇలాంటి తీరుతో ప్రజల దృష్టిలో వారే బ్యాడ్ అవుతున్నారని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో అడ్మిషన్లు లేక 0 స్థాయికి పడిపోయిన ప్రభుత్వ పాఠశాలలను తాము బ్రహ్మాండంగా డెవలప్ చేస్తుంటే ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు విద్యాశాఖకి సంబంధించి అటు అధికారులు డిఈఓ ఎంఎల్తోనూ మరియు మిగతా అధికారులతో కలిసి ఈ యొక్క స్కూల్స్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు అతి ముఖ్యమైనవి హెల్త్, ఎడ్యుకేషన్. సంక్షేమాలు చేసే దాంట్లో ఈ రెండు అతి ముఖ్యమైనవి. ఏదైతే ఒక మున్సిపల్ శాఖ చేయాల్సిన సాలిడ్ వేస్ట్ కావచ్చు, లిక్విడ్ వేస్ట్ కావచ్చు, లేదా స్టామ్ వాటర్ డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లైట్లు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటితో పాటు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ నేపథ్యంలోనే గౌరవనీయ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో వారు ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో ఉన్న 14వ వార్డులో ఉన్న ఎంఎస్ఎం స్కూల్ని మరియు అక్కడున్న ఒక ఎలిమెంటరీ స్కూల్ రెండింటిని విజిట్ చేయడం జరిగింది. ఆ స్కూల్లో రీసెంట్గా 6 క్లాస్ రూమ్లు అన్ఫినిష్డ్గా ఉంటే కంప్లీట్ చేశారు. మరొక 28 రూములు ఆడ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఈరోజు స్ట్రెంత్ దాదాపు 700 ఉంది. ఆ స్కూల్కి హై డిమాండ్ ఉంది. 2 సెక్షన్లు ఉంటే 2 సెక్షన్లకి 150, 120 స్ట్రెంత్ ఉంది. జనరల్గా సెక్షన్ స్ట్రెంత్ అంటే 40 ఉండాలి, 2 సెక్షన్లు అంటే 80. కానీ ఈరోజు 120, 130 పెట్టి చదువు చెప్తున్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు ఎవరైతే దాతలు వచ్చారో వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా రేపు జనవరి లోపల కంప్లీట్ చేసి జనవరి, ఫిబ్రవరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలకి, అంటే ఇక్కడ కేవలం క్లాస్ రూమ్లే కాదు, దాదాపు 18 ఎక్స్ట్రా రూమ్లు వస్తున్నాయి. ఈ యొక్క స్కూల్స్ విఆర్ఐ స్కూల్ కానీ, డిఎస్ఆర్ కానీ, లేదా ఆర్ఎస్ఆర్ స్కూల్ కానీ, ఏదైతే డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ బోర్డ్ స్కూల్ కావచ్చు, అదేవిధంగా మన గుంటబడి అంటారు యాక్చువల్ మోడల్ స్కూల్ అది కావచ్చు, వీటన్నిటిలో ప్రతి దగ్గర 36 రూములు తగ్గకుండా డిజైన్ చేసాం. 36 రూమ్స్. ప్రతి దగ్గర అంగన్వాడీ, నర్సరీ, PP1, PP2 ఉండేటట్టుగా, 1 to 5 ఉండేటట్టుగా, 6th క్లాస్ to 10th క్లాస్, ఫ్యూచర్లో 11th and 12th కూడా ఉండేటట్టుగా క్లాస్ రూములు, ప్లస్ వాళ్ళకి కావాల్సిన యాక్టివిటీ రూమ్స్, కంప్యూటర్ కావచ్చు, రోబోటిక్ కావచ్చు, టింకరింగ్ రూమ్ కావచ్చు, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, సోషల్ ల్యాబ్, ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ, సిక్ రూమ్, స్టాఫ్ రూమ్స్, అదేవిధంగా మ్యూజిక్ రూమ్, అదేవిధంగా పిల్లలు అదర్ యాక్టివిటీ రూమ్స్, ఇవన్నీ రూములు దాదాపు 18 వచ్చేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏదైతే విఆర్ఐ స్కూల్ డెవలప్ చేసిన అదే ప్యాటర్న్లో దానికి యాక్చువల్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. వీలైనంత వరకు జనవరి, ఫిబ్రవరి కంప్లీట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కూల్ వచ్చేటట్టుగా దాదాపు 1000 విద్యార్థులు చదవడానికి మంచి ఫెసిలిటీస్ చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు నెల్లూరులో అనేక స్కూల్స్ ఇలా చేస్తుంటే విఆర్ఐ స్కూల్ బ్రహ్మాండంగా చేస్తే దాన్ని కూడా వచ్చేసి కామెంట్ చేశారు. అంటే ప్రతిపక్షం లేకపోయినా ఎవరైతే అక్కడ ఎలక్టెడ్ బాడీ మెంబర్స్ ఉన్నా, ఎవరైనా ఉన్నా, అధికారంలో లేని వాళ్ళు వచ్చి చూడొచ్చు. కానీ బాగుండేదాన్ని కూడా కామెంట్ చేస్తే ప్రజలు సహించరు.
విఆర్ హై స్కూల్ లాంటి హై స్కూల్ 1000 మంది కావాలంటే 1000 మంది కెపాసిటీ ఉంటే 2000 అడ్మిషన్లు వచ్చినాయి. ప్రజలు అమాయకుల 1000 మంది కావాల్సింటే 2 అంతకుముందు 0. గత ప్రభుత్వం 0 స్కూల్ లేదు. లేని స్కూల్కి వచ్చినాయంటే అక్కడ బాగా చేయబట్టే దాన్ని కూడా వచ్చి కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా ఏదైతే మేము స్కూల్స్ డెవలప్ చేస్తున్నామో అవి చూడండి, తప్పేం లేదు. మీరు చూడండి, ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇవ్వండి, తీసుకుంటాం. కానీ అన్నెసరిగా కామెంట్ చేస్తే ప్రజల దృష్టిలో మీరు బ్యాడ్ అవుతారు. మాట్లాడకుండా ఉంటే కనీసం న్యూట్రల్గా ఉంటారు. మీరు ఏదో మాట్లాడాలి, నేను కూడా ఒక నాయకుడిని, నేను కూడా మాట్లాడాలా, మాట్లాడుకుంటే నా లైవ్ ఉండదు అనుకుంటే లైవ్లో ఉండాలనుకొని అంటే దాని మీద మాట్లాడితే బ్యాడ్ అవుతారు, నిజంగా బ్యాడ్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, విఆర్ హై స్కూల్ ఎవరు ఊహించలా, నేను కూడా ఊహించాలా, నేను చెప్తున్నా. దాన్ని ఓపెన్ చేస్తానన్నాను కానీ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లెవెల్లో చేస్తానని చెప్పలా. చేసాము. చేసిన దానికి ప్రజలు సంతోషిస్తున్నారు. మీరు సంతోషించకపోయినా దాని మీద కామెంట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.